రైస్ పొడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. తమిళనాడులో అయితే ప్రతి హోటల్లో ఈ రకం టేస్ట్ పౌడర్, రైస్ పౌడర్ అనేది తప్పకుండా ఇస్తారు. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. కడాయిలోకి ఆయిల్ వేసుకుని 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించేస్తే మాడిపోయి పొడి టేస్ట్ మారిపోతుంది. సో అందుకని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్. 1 కప్పు పుట్నాలు యాడ్ చేసుకుని ఆ వేడికి ఆ పుట్నాలు వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పుట్నాలు వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించి వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే ఇంగువ. ఇక్కడ స్కిప్ అయిందండి, వీడియోలో రికార్డ్ కాలేదు. తప్పకుండా ఇంగువ యాడ్ చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసి నోట్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు ఈ టేస్ట్ మర్చిపోలేరు. గార్లిక్ టేస్ట్ ఇష్టం ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది.